తిరుపతి సోను విజన్ షోరూమ్ లో భారీ దొంగతనం జరిగిందిలా. ఈ స్టోరీని మన పోలీసు వాళ్ళు 2 రోజుల్లోనే ఛేదించారబ్బా. షోరూమ్ లో దొంగతనానికి గురైన 1.5 కోటి విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకునేలా ఈ కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొంగతనాలకు పాల్పడే సమయంలో వాడే ప్రత్యేక పద్ధతిని ఈ దొంగతనానికి వాడున్నారు దొంగనాయాళ్ళు. దాన్ని మన పోలీసు వాళ్ళు కనిపెట్టేసి చోరీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకుని ఉన్నారు. అంతేకాదు స్వామి, ఈ కేసుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి దొంగలను గుర్తించారు. జార్ఖండ్, నాగపూర్ ప్రాంతాలకు చెందిన వివిధ బృందాల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ దొంగల నుంచి మరింత వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. విటల్ ఇంటెలిజెన్స్ వద్ద మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోమని వ్యాపారస్తులు చెప్తున్నారబ్బా. ఏమైనా స్వామి, మన పోలీసు వాళ్ళు మంచి పని చేసి ఉండారు. 2 రోజుల్లోనే దొంగలను పట్టేసుకుంటా.